మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజుకో సమస్య, అధికారుల పనితీరుపై ప్రతిరోజు ఏదో ఒక వార్త న్యూస్ పేపర్‌లో కానీ, సోషల్ మీడియాలో కానీ మనకు కనబడుతూనే ఉంది. అయితే నిజంగా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమస్యలున్నాయా? సమస్యలుంటే అవి ఎందుకు ఇంకా రిజాల్వ్ కావడం లేదు? అనే విషయాలపై మనం మాట్లాడడానికి మన ఆర్టీకి న్యూస్ మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని సంప్రదించడం జరిగింది. అయితే నిజంగా సమస్యలున్నాయా? మరి ఎందుకు రిజాల్వ్ కావట్లేదు అనే విషయాలు ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వడానికి ఆయన మాటల్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్కారం. ఎమ్మెల్యే గారు ఆయన గెలిచినప్పుడే టై బజార్ క్యాన్సిల్ చేసిండు. అంటే పేదల కల్లో ఆనందం చూడడానికి టై బజార్ క్యాన్సిల్ చేసిండు. అయితే ఆయన టై బజార్ ఒక్కటే క్యాన్సిల్ చేసిండా, లేకపోతే ఈ ఫుట్పాత్లు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన భవనాలు అద్దెకి ఏదైతే ఇచ్చినారో అవి కూడా వేవ్డ్ ఆఫ్ చేసిండా? అంటే రెంట్లు కూడా ఇవ్వకండి అన్నట్టు వేవ్డ్ ఆఫ్ చేసిండా? ఇది ప్రతి ఒక్కరి మదిలో మెలుగుతున్న ప్రశ్న సార్. ముందుగా అందరికీ నమస్కారం అండి. సార్, మహబూబ్ నగర్ కార్పొరేషను మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ ఎదిగిన క్రమంలో మామూలుగా ఒక 2-3 సంవత్సరాల క్రితం, ఒక 4-5 సంవత్సరాల క్రితం మేము మహబూబ్ నగర్ రానప్పుడు, అంటే ఈ మధ్యకాలంలో రానప్పుడు చూసిన మహబూబ్ నగర్కు ఈరోజు మహబూబ్ నగర్కు చాలా తేడా ఉంది. చిన్న చిన్న సమస్యలు తమరు అన్నట్టుగా మీకు మీడియా ద్వారా లేకుంటే పర్సనల్గా చాలామంది మీకు మార్నింగే తెలియజేస్తుండొచ్చు. మీరు దాని మీద ఖచ్చితంగా తీసుకుంటారని తెలియజేస్తుండొచ్చు. ఇందాక మీరు అన్నట్టుగా టై బజార్ గురించి గౌరవనీయులు మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, టై బజార్ మహబూబ్‌నగర్ మొత్తంలో ఎక్కడ కూడా టై బజార్ లేదు. అట్ ద సేమ్ టైం మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను. గతంలో 2017లో జరిగినటువంటి ఈ షాపులకు సంబంధించినటువంటి వేలంపాటలలో మరి ఆ రోజు జరిగినటువంటి వేలంపాట ఏ రకంగా జరిగిందనేది మహబూబ్‌నగర్ ప్రజలకు తెలుసు. మరి దాంట్లో ఏమైందో కూడా నేను కూడా పెద్ద దాంట్లో డీప్గా పోలేదండి. ఆ రోజు జరిగినటువంటి టెండర్లలో కనీసమైన ఒక ఆధార్ కార్డు కానీ, ఒక పాన్ కార్డు కానీ, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా, ఒక బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ కానీ అటువంటివి లేకుండా చేసినట్టు మా దృష్టికి వచ్చింది. చాలాసార్లు కూడా ఈనాడులో కథనాలు మేము కూడా చదివినాము, ఎక్కడున్నా చదివినాము. సో గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అందరూ కూడా వ్యాపారవేత్తలు అందరూ, ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన వ్యాపారవేత్తలు ఉన్నారో, మున్సిపల్ షాపులలో ఉన్నటువంటి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నట్టుంది. సార్ కూడా దానికి చూసి మరి ఇన్ని పైసలు ఎట్లా కట్టాలి వీళ్ళు అనే ఆలోచన చేసి 25% ఇప్పుడైతే చెల్లించండి అని చెప్పిండు. తర్వాత ఏదైనా ఉంటే ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి దాన్ని ఎట్లా ఏం చేయాలని ఆలోచిస్తా అన్నాడు. ఆ క్రమంలో ఒక వారం రోజులు 10 రోజులు బాగా దీన్ని మొత్తం అది చేసి మొత్తం టోటల్గా పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళందరూ 25% కట్టడం జరిగింది. సారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి మాటకు లోనిస్తూ అందరు కట్టిండ్రు. అదే మాట కట్టుబడి ఎమ్మెల్యే గారు కూడా మరి చాలాసార్లు నాకు తెలిసి చాలాసార్లు వెళ్ళినట్టున్నాడు సిడిఎంఏ గారి దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఆ క్రమంలో మరి ఇట్లా ఎటువంటి అగ్రిమెంట్లు లేకుండా, బాండ్లు లేకుండా, ఎటువంటి ఏం లేకుండా ఎట్లా ఏంది అనేది ఆలోచన చేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. గతంలో జరిగినటువంటిది కాకుండా ఈరోజు మళ్ళీ టోటల్గా టెండర్లు గతంలో జరిగిన విధానం ఎట్లుండేనో నేను కూడా చూడలేదు. మరి అది కాకుండా ఈ రకంగా చేసి ఇప్పుడు ఉన్న వాళ్ళనే ఏ రకంగా అడ్జస్టింగ్ చేయాలనే ఉద్దేశంతో సార్ కూడా అది చేసిండు. సార్ ఇక్కడ ఆరోపణ కూడా ఏంటంటే దాదాపు 10 కోట్లు, అంటే 75 షాప్స్ 10 కోట్ల వరకు ఇవ్వాలని అంటున్నారు. సో ఇక్కడ అధికారులు, నాయకులు ఇద్దరు కలిసి వ్యాపారులకు ఏదో లాభం చేకూర్చడానికో, లేకపోతే అట్లా తక్కువ అమౌంట్ చేస్తున్నారు అని కూడా ఒక ఆరోపణ వస్తుంది. లేదు సార్, అంటే మీకు మున్సిపాలిటీకి గండి కొట్టే విధంగా. సార్ లేదు సార్, అది తప్పు. అది వాస్తవంగా మీకు తెలిసినంత వరకు కూడా క్లాక్ టవర్లో ఉన్న షాపులు కానీ, ఎక్కడెక్కడైతే మెయిన్ రోడ్లలో ఉన్న షాపులు ఉన్నాయో కనీసమైనటువంటి మనకు తెలిసినంత వరకు కనీసం క్లాక్ టవర్ దగ్గర ఇంత ఉండొచ్చు అని ఒక అవగాహన ఉంటుంది మనకు. అట్లా కాకుండా 1,50,000 కిరా ఇచ్చి ఏ బిజినెస్ అయినా క్లాక్ టవర్ చౌరస్తాలో కానీ ఎక్కడైనా నడవగలుగుతుందా? అట్లా కాదు. సో అప్పటి నుంచి కూడా వాళ్ళు బేజారైపోయి ఎవ్రీ మంత్ నామినల్గా ఎంతనో ఆ రోజు నుంచి కూడా 2017 నుంచి కూడా నామినల్గా కట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఇంత మిగిలింది ఎంత 10 కోట్ల రూపాయలు అయ్యి. సో ఈరోజు కూడా మనం అగ్రిమెంట్ చేసుకోకుండా, ఈరోజు కూడా మన టెండర్లు విలువకుండా, ఈరోజు కూడా మనం దాన్ని ఫ్యూచర్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయకపోతే ఇంకా రాబోయే రోజుల్లో చాలా కష్టాలు అవుతాయి. సరే, యాక్చువల్గా మన దగ్గర 2017 అయినటువంటి టెండర్లలో దాదాపు ఒక 40% షాపులకు కనీసం ఆ షాపులు మొత్తం రాత్రికి రాత్రి ఖాళీ చేసిపోతే, కనీసం వాళ్ళ అడ్రస్లు కూడా లేకుండా, ఈవెన్ ఒక ఆధార్ కార్డు లేకుండా, ఒక పాన్ కార్డు లేకుండా, ఒక అగ్రిమెంట్ లేకుండా ఎటువంటి చేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి మా మున్సిపాలిటీలో. సో ముఖ్యంగా మన
ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చాలా కష్టపడి మరి మళ్ళీ రీటెండర్ కానీ తీసుకొచ్చిండని నేను అనుకుంటున్నాను. అంత ఈజీ కాదు ప్రభుత్వము, ఎందుకంటే ప్రతి ప్లేస్లలో కార్పొరేషన్లలో చాలా ప్లేస్లలో అట్లా ఉంది. కానీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఇది పోయినంత కాలం ఇట్లే ఉంటుందని చెప్పి దానికి పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఏం చేసిండో తెలియదు. కానీ మొత్తం మీద చాలా కష్టపడి ఏదో ఒక రకంగా మళ్ళీ అతి త్వరలో ఓకే ఒక టైం పడుతుండొచ్చు, 10-15 రోజులు పట్టవచ్చు, 20 రోజులు పట్టవచ్చు, అతి త్వరలో రీటెండర్ కాల్ఫర్ చేసి కొన్ని గైడ్లైన్స్ ప్రకారం ఓకే ఇప్పుడు ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అవును ఇప్పుడున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా దాంట్లో పోటీతనము. లాస్ట్ టైం ఏమైందంటే ఒక మనిషి టెండర్ వేసి 100 షాపులకు కూడా పాడే ప్రక్రియ ఉండే. ఓకే ఇప్పుడు ఈ షాప్ సపోజ్ ఒక ముగ్గురు వేసింది అనుకోండి, ఆ ముగ్గురు మాత్రమే దాంట్లో పార్టిసిపేట్ కావాలి. ఓకే వేరే వాళ్ళు వచ్చి దాన్ని రెచ్చగొట్టి 60,000, 70,000, లక్ష అట్లా అనకుండా లాస్ట్ టైం 1 lakh, 1.5 lakh వరకు కూడా పోయినట్టుంది, 130 వరకు పోయినట్టుంది. అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారం వ్యాపారస్తులు అందరికీ లాభం చేకూరే విధంగా, వ్యాపారస్తులు కూడా అందరూ మంచిగా సంతోషంగా ఉండే విధంగా, ఎటువంటి దీంట్లో 1% కూడా కొలిట్ ఉండదండి. ఏ పరిస్థితులలో కూడా సామరస్యంగా పారదర్శకంగా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు, ఏ పరిస్థితులలో కూడా ఎవరు చెప్పినా కూడా వినోదు, ఖచ్చితంగా దాని ప్రకారం ఉండాలి. ఎవరైనా అడిగినప్పుడు జవాబుదారితనం పేపర్ పరంగా అందరు చూపించేటట్టు ఉండాలని చెప్పి నాకు స్వచ్ఛమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సార్ ఏదైతే రీటెండర్ అనేదో రియల్లీ ఇది చాలా మంచి పరిణామం. అయితే ఈ ఎంక్రోచ్మెంట్ అంటే ఏవైతే ఈ ఫుట్పాత్ ఉన్నాయో, ఈ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ అంటే ఫుట్పాత్లు ఆక్యుపై చేసేసి ఈ చిరు వ్యాపారస్తులు అనుకుని ఎవరు కానీ, అంటే మనం ఎగ్జాంపుల్ చూస్తే ఎస్విఎస్ నుండి ఇక్కడ రైల్వే స్టేషన్, ఇక్కడ 1 town వరకు, అదేవిధంగా ఇక్కడ ఏది మన కలెక్టరేట్ వరకు కూడా, అంటే చాలా ఫుట్పాత్లు ఆక్యుపై చేసి ఉంటాయి. మరి ఇది కూడా పాదాచారులకు ప్రాబ్లం అవుతుంది కదా, దీనిపైన కూడా ఎందుకు మీరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు? ఇది కూడా పెద్ద సమస్యగా మారింది. సార్ ఫుట్పాత్ మీద ఉన్నటువంటి ఎస్విఎస్ నుంచి తీసుకున్నా, ఇక్కడ 1 town వరకు తీసుకున్నా, అక్కడ రైల్వే స్టేషన్ దిక్కు తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా సాధ్యమైనంత వరకు రోడ్డు పైన పెట్టకుండా చూసుకుంటున్నాము. పాపం వీళ్ళంతా చిరు వ్యాపారస్తులు, ఎంతో పెరిగినటువంటి ఈ మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఎంతోమంది బతుకుదెరువు కొరకు, వలసల కొరకు మహబూబ్నగర్ వస్తున్నారు. గతంలో మహబూబ్నగర్ ప్రజలంతా వలసపోతుంటుంది, మహారాష్ట్రకి అక్కడిక్కడ అంటుండ్రు. ఇప్పుడు ఆ వలస పోయేట వాళ్ళే ఏదో చిరు వ్యాపారాలు చేసుకొని పొట్టకొట్టుకొని చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు వాళ్ళని రోడ్డు మీదకి రాకుండా ఫుట్పాత్ మీద తమరు అన్నట్టుగా కొంచెం పాదచారులకు కష్టంగా ఉన్నట్టు భావిస్తున్నాను నేను కూడా. మీరు అన్న దాంట్లో తప్పేం లేదు. కానీ అట్ ద సేమ్ టైం చాలామంది అక్కడి నుంచి ఇక్కడి వరకు నిరుపేదలు, పూరా బిలో పావర్టీ, పూరా నిరుపేదలంతా చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళని కూడా పక్కకు కొద్దిగా జరిపించి వాళ్ళకి ఏమైనా అడ్జస్ట్మెంట్ చూపించి ఈ ఫుట్పాత్లన్నీ కూడా కొద్దిగా పాదచారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. సార్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో ఇటీవల ఈనాడు పేపర్లో వచ్చింది, నేను దాంట్లోనే చూసిన, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కలెక్టర్ గారు ఏదైతే సీజ్ చేసిందో, అంటే మీ ప్రెమిసెస్లో ఉన్న ఇసుకను కూడా ఇక్కడ వాళ్ళు అంటే దొంగిలించే ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ నుండి దాదాపు ఒక 10 ట్రాక్టర్ల ఇసుక మాయమైపోయింది. ఎట్లా మాయమైపోతుంది, అది కార్పొరేషన్ ఆవరణలో ఉన్న ఇసుక మాయమైపోయింది అని ఒక గట్టి ఆరోపణ వచ్చింది. అసలు ఏం జరుగుతుంది సార్? ఈనాడులో వచ్చిన కథనం వెంబడి ఇమీడియట్గా మా గౌరవ కలెక్టర్ గారు వెంబడి నాకు మెసేజ్ చేయడం జరిగింది. కలెక్టర్ దాంట్లో పేపర్లో వచ్చినటువంటి దాన్ని నేను మళ్ళీ కలెక్టర్ గారికి కూడా తెలియజేసినాను. మేడం గారు ఏమన్నారంటే, ఇప్పుడున్న పరిస్థితులలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంది బీద వాళ్ళకు. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఈ ఇసుకను ఇందిరమ్మ ఇళ్ళకు మాత్రమే దాన్ని కేటాయించండి అని చెప్పింది. అట్ ద సేమ్ టైం మేడం ఏం చెప్పిందంటే, ప్రతి ఇసుక ట్రాక్టర్కు ప్రొసీడింగ్, ఇందిరమ్మ ప్రొసీడింగ్, తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంటూ ఇక్కడి నుంచి వార్డ్ ఆఫీసర్ బాధ్యత. ఓకే, అది అక్కడ చేరిన తర్వాత మళ్ళీ అక్కడ పోసిన తర్వాత ఏదైతే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంటుంది కదా, దాంట్లో అక్కడ కూడా ఫోటో కొట్టుకోవాలి. ఓకే, దాదాపుగా ఇంకా నేను అనుకుంటా 100 ట్రాక్టర్లు ఉంటుందో ఏమో, ఒక 10-11 ట్రాక్టర్లు. 100% మేము తీసింది వాస్తవం. కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారమే ఇందిరమ్మ ఇళ్లకు ఖచ్చితంగా నిరుపేదలకు, ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే నిరుపేదలు. సో మ్యాక్సిమం 11 ట్రాక్టర్లు వాళ్ళకి ఇవ్వడం. తర్వాత ఇప్పుడు రేపటి రోజు ఇప్పుడు మనం ఈనాడులో వచ్చిన కథనానికి కూడా మేము వాళ్ళకు కూడా చెప్తాము. కలెక్టర్ గారు కూడా చెప్పాము మేము. సరే, ఇక్కడ సమస్య ఏంటంటే ఇచ్చిందా తీసుకుపోయినరా? ఎందుకంటే ఇస్తానో మీరు ఇచ్చినట్టు, అక్కడ తీసుకుపోవడం అంటే దొంగతనంగా తీసుకుపోయారు, అది కూడా రాత్రి టైంలో తీసుకుపోవడం ఏంది సార్? యాక్చువల్గా సార్ ఇప్పుడు మార్నింగ్ 8 o'clock నుంచి సాయంత్రం 6 o'clock వరకు జేసీబీలు ఉండవండి. ఇక్కడ ఒక సామాన్యమైనటువంటి ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటోడు ఒక 4 ట్రాక్టర్లు 5 ట్రాక్టర్లు వచ్చినప్పుడు పోసుకోవడం వేరు. ఒక ట్రాక్టర్కి ఒక జేసీబీ వచ్చి నింపాలంటే
అతనికి వ్యయం తక్కువ పని. మేము ఇచ్చిన మా 11 ట్రాక్టర్లు నేను ఇచ్చినాను, నా ఆదేశాల ప్రకారమే వార్డ్ ఆఫీసర్కు మేము ఇచ్చినాము. ఆ 11 ట్రాక్టర్లకు కూడా వాళ్ళకు నిరుపేదలు కనుక మా జేసీబీ తోటి దాంట్లో పోయడం జరిగింది. అదే టైంలో దొరుకుతుంది జేసీబీ. ఇప్పుడు ఈ టైంలో జేసీబీలు దొరకవు. సాయంత్రం వరకు 2 జేసీబీలు, ఒకటి డంపింగ్ యార్డ్లో పనిచేస్తుంటుంది, ఒకటి మామూలుగా కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా ఏమన్నా మీలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే ఖచ్చితంగా పంపిస్తాం. సో ఇవన్నీ 6 o'clock వస్తాయి. 6 o'clock వచ్చినప్పుడు ఇట్లా మేము ఎన్ని రోజులు ఇవ్వాలన్నాం ఇసుక, వాటి కొరకు ప్రత్యేకంగా మేము జేసీబీ ఆపుకోలేము. ఎట్ ద సేమ్ టైం మీరు జేసీబీ తెచ్చుకొని పోసుకోండి, కూలర్లను పెట్టుకొని పోసుకోండి అంటే ఆ ట్రాక్టర్కి సంబంధించిన 6,000 రూపాయలు వాళ్ళకి సరిపోలేదు సార్. సో 100% దీంట్లో ఏం లేదు. ఈనాడులో వచ్చిన కథనం వాస్తవమే. నేను ఇచ్చినాను ఆ ట్రాక్టర్లకు నేనే ఇచ్చినాను. నేను దగ్గర ఉండి మా ఆఫీసర్ తోటి నేనే పంపించాను, ఎవరు తీసుకుపోలే. ఓకే. మహబూబ్నగర్లో అదేవిధంగా బైపాస్లో కూడా చాలా ఎంక్రోచ్, అంటే రోడ్డు పక్కన ఉన్న దాంట్లో చెట్లను కూడా చదును చేసేసి, అంటే అక్కడ రోడ్ లాగా చేసి ఆక్యుపై చేస్తున్నారు ప్లాట్ లాగా. అదేవిధంగా మహబూబ్నగర్లో కూడా పెద్దగా అంటే పర్మిషన్ లేని కూడా పెద్ద కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. పార్కు ఏరియాలు అవి కూడా ఎంక్రోచ్ అవుతున్నాయి అని బాగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనిపైన ఎందుకు అధికారులు ప్రశ్నించట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు? ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళతో కొల్యూడ్ అయిపోయినరా ఏదా అన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు సార్? ప్రతి చిన్న విషయానికి వాళ్ళతోటి వీళ్ళతోటి కొల్యూడ్ అవ్వడానికి ఇది కార్పొరేషన్ అండి. ఇంత పెద్ద కార్పొరేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఏమేమి చూసుకోవాలంటే 10 మంది ఉన్నా కూడా నా దృష్టికి రావడానికి ఒక రోజు పట్టవచ్చు. ఈనాడులో వచ్చినటువంటిది నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే మేము ఆ బైపాస్లో పోయి ఇంత మంచిగా ఉంది కదా రోడ్డు మీదే పోవడం చూస్తాం, కానీ పక్కనకి ఏమవుతుందో చూసే దృష్టి పెట్టాము. సో అక్కడ ఒక అతను వాళ్ళ భూమిని అడ్జస్టింగ్గా ఇంకా ముందుకు మొత్తం పూడ్చి చేసిండు. ఆ పూడ్చి వేసింది మన ఈనాడు పేపర్లో వచ్చింది. మేము ఆ పూడ్చి వేసింది తీసేసాము. ఇంకా దాన్ని మొత్తం కాలువ ఎట్లుందో అట్లే ఉంచుతాం. ఒకవేళ ఆడ చెట్టు కొట్టినట్టయితే అతని మీద ఖచ్చితంగా చేస్తాము. అక్కడ ఆయన ఏది పెట్టనీయం కూడా. సార్ మెయిన్ ఇంపార్టెంట్గా సార్, కార్పొరేషన్ పరిధి చాలా పెద్దగా అయిపోయింది సార్. సో మా దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా 4 ఆఫీసర్లు ఉన్నారంటే 4 భాగాలుగా విడిపోయినా కూడా వాళ్ళ దగ్గర ఒక్కొక్క దగ్గర 2 పనిచేసినా కూడా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఎక్కడ ఏమవుతుందో తెలుసుకోవడానికి కొద్దిగా 24 hours పడుతుంది. ఈనాడులో వచ్చినా లేకుంటే మీ ద్వారా ఎప్పుడన్నా మీడియాలో వచ్చినా కూడా మేము దాన్ని సర్దుకుంటాం ఖచ్చితంగా. దాన్ని తప్పు చేసే ప్రసక్తి లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా పార్కులు కబ్జాలు అనేది నో క్వశ్చన్. ఒకవేళ మీరు ఎక్కడైనా పార్కులు కబ్జాలకు గురైందని మా దృష్టికి తీసుకొస్తే వితిన్ 24 hours కాదు, మీరు మా దృష్టికి తీసుకున్న 2-3 గంటలలో దాని మీద ప్రత్యేకంగా ఖచ్చితంగా శ్రద్ధ వహిస్తాం. తర్వాత కన్స్ట్రక్షన్స్ అంటారా, మహబూబ్నగర్లో టౌన్లో మ్యాక్సిమం కన్స్ట్రక్షన్స్ బాగానే జరుగుతున్నాయి, ఎక్కువ జరుగుతున్నాయి. దాంట్లో ఇల్లీగల్గా కట్టేటివి, లీగల్గా కట్టేటివి అనేటివి మొత్తం చూసుకుంటూ పోతే 100 ఇండ్లు ఉంటాయి. ప్రతి ఇంటి దగ్గర ఆడికి నేను చూడలేను. సో మా టీం అంతా చూస్తుంటారు. ఎక్కడైనా మీ దృష్టికి ఎక్కడైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుందంటే వితిన్ 1 hour, 2 hours, 3 hours లోపల అక్కడ ఆపేసి ఖచ్చితంగా వాళ్ళ పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటా. మా నుంచి కానప్పుడు, మా పరిధి దాటినప్పుడు ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరగడానికి అవకాశం ఇవ్వము. ముడా నిధులతో బస్ స్టాప్లు కడుతున్నాం. ఆ బస్ స్టాప్లు అసలు ఎక్కడైతే బస్సులు ఆగవో అసలు జనాలు అక్కడ ఎవరు ఆగరు, అంత ఫాస్ట్ పోతుంటారు. అక్కడ కూడా బస్ స్టాప్లు కట్టిండ్రు. అసలు ఈ బస్ స్టాప్లు కూడా ప్రజల ధనం అనేది వృధా చేస్తున్నారు. ఈ బస్ స్టాప్లు ఎందుకు కట్టిండ్రు అని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఎందుకు సార్? నిజంగా కూడా బైపాస్ చుట్టూ చాలా ప్లేస్లో బస్సులే పోవు బైపాస్లో, ఆడ కూడా బస్ స్టాప్లు ఎందుకు కట్టిండ్రు అని అడుగుతున్నారు. సార్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చాలా పెరిగింది. రాబోయే రోజులలో కూడా ఇంటర్నల్గా చిన్న బసెస్ కూడా ఇంకా బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడున్న దానికంటే ఇప్పుడు ముడా అంటే మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అర్బన్ డెవలప్మెంట్లో భాగంగా రాబోయే రోజులలో కూడా మనకున్నటువంటి ఇప్పుడు రోడ్లు విస్తరణ ఏదైతే జరుగుతుందో రోడ్లు చాలా మంచిగా అవుతున్నాయి. ఎక్కడ పోయినా కూడా పాదచారులకు రేపటి రోజు మీకు కనిపిస్తుంది అక్కడక్కడ, అరే ఈ బైపాస్లో కట్టిండు కదా, అక్కడ ఒక 4 నిలబడి ఉన్నప్పుడు ఎండాకాలం నెత్తి ఖర్చు వేసుకొని అక్కడ నిలబడినప్పుడు మీరే అంటారు, అరే ఇది కట్టినప్పుడు ఈ 4 కన్నా మనకు అదేంది కదా. ముడా పరిధి రాబోయే రోజులల్లో ముడా పరిధి జడ్చర్ల ఇప్పుడు కూడా ఉంది. జడ్చర్ల తర్వాత భూత్పూర్ వీటన్నిటిని కలుపుకొని ఒక రకమైనటువంటి అది చేస్తున్నారు రాబోయే రోజులలో. దీని కొరకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు దీని మీద చొరవ తీసుకొని అది చేసిండు. చాలా అవసరం పడుతుంది. రేపు పాదచారులకు కానీ దేనికి కానీ నీడకుండడానికి చెట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఎట్ ద సేమ్ టైం రాబోయే రోజుల్లో వర్షాలు పడ్డప్పుడు వర్షాకాలం దాచుకోవడానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బస్ స్టాప్లకు ఖచ్చితంగా మీరే అంటారు ఆ రోజు, అరే ఆ రోజు చేసిన బస్ స్టాప్లు సుదీర్ఘమైన ప్రయాణంలో ఇవన్నీ తెలుస్తుంటాయి కదా సార్. బస్ స్టాప్లు అంత ఈజీగా వృధా చేయడం అనేది జరగదు. ఖచ్చితంగా ప్రజలకు కొంతమందికి అవసరం పడ్డట్టే అని చెప్పే ఉద్దేశంలో ముడాలు అది చేసింది. చాలామంది నాతో చెప్పిన విషయం ఏంటంటే వర్టికల్ గార్డెన్స్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మాది ఇదిరా సార్, నేను వస్తుంటే డైలీ ఏనుగొండ కాడికి వచ్చేసరికి మహేశ్వర తీరు దాటి ఏనుగొండ కాడికి వచ్చేసరికి ఆ బ్రిడ్జ్ పైన వర్టికల్ గార్డెన్స్ అవి ఎండిపోయి వాసన వస్తుంది.
ఇవే కాకుండా కూడల్లో ఏవైతుందో దాన్ని కూడా అంటే సుందరీకరణ కోసం చేసినాయి ఆ కప్పు సాసరలు కానీ ఈ రాక్ కానీ వాటర్ లేవు, స్మెల్ వస్తున్నాయి. అంటే ఎక్కడ కూడా చెట్లకు వాటర్ కరెక్ట్ లేవు, ఈ ఈ వర్టికల్ గార్డెన్స్ కూడా నీళ్ళు కూడా కరెక్ట్ పట్టట్లేదు. సుందరీకరణను కంప్లీట్ మర్చిపోయారు, విస్మరించారు ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులు అని అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు సార్ మా ఎమ్మెల్యే గారు. ఈ మధ్యకాలంలో నా మీద కూడా కోపం కావడం జరిగింది. బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి కులవృత్తులకు సంబంధించినటువంటి పని. ఈరోజు చూడండి దాని పరిస్థితి. ఒక నెల రోజుల క్రితం ఎమ్మెల్యే గారు నాకు ఏమైనా మీరు అటకెళ్ళి పోతుంటారు రోజు కనిపించట్లేదా అని అన్నాడు. మరి సార్ చెప్పిన తర్వాత ఏ రకంగా చేసినాం ఈరోజు మీరు పోతూ పోతూ చూసుకోండి. అది కూడా అంటే దానిలో భాగంగా చెప్తున్నాను. తర్వాత ఈ బ్రిడ్జ్లో ముందున్నటువంటి చెట్లు ఏవైతున్నాయి ఇప్పుడు చలికాలం ఉంది కదా, ఆటోమేటిక్గా కొద్దిగా అదైతే లేదు. వాటరింగ్ ఖచ్చితంగా అన్ని చెట్లకు అవుతాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నటువంటి విషయం అయితే ఖచ్చితంగా మీరు మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పడకముందే నా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే ఈ మధ్యన మా ఎమ్మెల్యే గారు కొద్దిగా వీటి మీద టౌన్లో మొత్తం తిరిగినా ఇక్కడ చిన్న విషయం కానీ చాలా పాయింట్అవుట్ చేసి సార్ చెప్తున్నాడు. సార్ చెప్పేదానికి మీరు చెప్పి త్వరగా చేసుకుంటే సార్ చూసినా కూడా ఓహో బాగా చేసిండు అని అనుకుంటారు. ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు సార్ టౌన్ ఎక్కడ తిరిగినా కూడా. ఈ మధ్యకాలంలో మన కలెక్టర్ బంగ్లా పక్కన ఒకటి ఫ్లైఓవర్ ఉంది, దాని మీద చాలా ఇబ్బందికరంగా ఉంది. అది ఇమ్మీడియట్గా చేయమని చెప్పిండు. సో ఆ చిన్న పని కొరకు ఈ ఏదైతే బీటీ రోడ్ వేసిన ఎవరు చొరవ చూపుతలేరు. కానీ వితిన్ 1 to 2 days లోపల ఖచ్చితంగా చేస్తాము. ఆ బ్రిడ్జ్ దగ్గర నా పక్కకు ఉండేది వాటిని కూడా చేస్తాం సార్. దాన్ని కొద్దిగా ఎండిపోయినాయన్నీ తీసేసి కొద్దిగా వాటరింగ్ చేసుకుంటూ దాన్ని కూడా సుందరీకరణ. సార్ మెయిన్గా మాకేంటంటే సోషల్ మీడియా, నేను ఇంతకుముందు చెప్పిన నాటికి న్యూస్ ఉంటుంది, ఒక 800 మంది ఉంటారు. మా దారిలో ఏ చిన్న సమస్య ఉన్నా అందులో పెట్టేస్తారు, పెట్టి బాగా సర్క్యులేట్ చేస్తారు. సోషల్ మీడియా అంత యాక్టివ్ ఉంది కాబట్టి ఆ దృష్టికి వచ్చింది అడుగుతున్నా. సరే ఇంకొకటి ట్యాంక్ బండ్ పైన గురించి చాలామంది మాట్లాడుతారు. మాబ్నార్కి అసలు ట్యాంక్ బండ్ అనేది తలమానికం చాలా మంచిగా ఉంది. అసలు అక్కడ ఒక కేబుల్ బ్రిడ్జ్ని కంప్లీట్ మర్చిపోయినారు. ప్లస్ ఆ ట్యాంక్ బండ్ పైన ఆ శిల్పారామం దగ్గర చెట్లు అనేది పిచ్చి చెట్లు మొత్తం మొలిచినాయి. అది చాలా ఘోరంగా జమైంది. సార్ దాన్ని కూడా చూడాలి కదా, అంటే కొంచెం నీట్గా చేయాలి అన్నట్టు అడుగుతున్నారు. అన్నీ కూడా మర్చిపోయినట్టున్నారు సార్. దానిలో భాగంగా ముడా నుంచి 1.5 crore నిధులు దానికి కేటాయించడం జరిగింది. 500 meters అంటే విడతల వారీగా ఒక సైడ్ నుంచి మొత్తం క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. 1.5 crore భాగంగా కింద మొత్తం పాత్వే అండ్ ఎవ్రీథింగ్ అంతా సుందరీకరణ చేసుకుంటూ మెల్లగా ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. మీరు ఆ కేబుల్ అనుకోండి, ఎక్కడ అనుకోండి, మొత్తం అది మొత్తం ఈ 1 year లోపల ఎమ్మెల్యే గారిది అది దృఢమైన సంకల్పం అది సార్. ఈ 1 year లోపల ఖచ్చితంగా 2026లో టోటల్గా ఆ చెరువు ఎంత అయితే మొత్తం అది ఉందో ఆ చెరువు మొత్తం దాని మీద కాన్సన్ట్రేషన్. దానిలో భాగంగా మొదటి బ్రిడ్జ్ దగ్గర 1.5 ఐ థింక్ ముడా నుంచి 2-3 days టెండర్కి వెళ్తుందండి. ఈఎన్సీ ఆఫీస్కు వాళ్ళు పంపించాము. అక్కడి నుంచి వచ్చిన డ్రాయింగ్స్ వచ్చిన వెంబడే టెండర్ అయిపోతుందండి. విడతల వాళ్ళగా 500 metersకు 1.5 crore అవుతుందంటే ఎంత ఉందనేది మీరు ఆలోచించండి. మనకు ముడాలో ఉన్న నిధులైనా మున్సిపాలిటీలో ఉన్న నిధులైనా కూడా మరి ప్రజల అన్ని సౌకర్యాలు చూసుకుంటూ అది చూడాలి. అంతే సార్. మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ అధికారులు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఇంతకుముందు మాజీ కౌన్సిలర్ వారికే ఎక్కువ, అంటే వారు చెప్పిన పనులే చేస్తున్నారు. కానీ అసలు వేరే పార్టీకి అంటే బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్, మా తాజా మాజీ కౌన్సిలర్ మా పనులు చేస్తలేరు, ఎక్కడ ఈవెన్ ఐమాస్ లైట్లు అడిగితే కూడా చేస్తలేరు, రోడ్లు చేస్తలేరు. అంటే వాళ్ళు ఓన్లీ వాళ్ళకి సంబంధించిన వరకే అధికారులాగా ప్రవర్తిస్తున్నారు, వ్యవహరిస్తున్నారు అని ఒక ఆరోపణ వస్తుంది. అది ఎంతవరకు వస్తుంది సార్? యాక్చువల్గా సార్ మాజీ గౌరవ సభ్యులు మాజీ కౌన్సిలర్లు 49 మంది, అంతకుముందు ఉన్నది 150 మంది. అందరూ ఈరోజు కూడా మహబూబ్నగర్ టౌన్లో ఉన్నారు. పెద్ద వయసులో పెద్దవాళ్ళు ఉండొచ్చు. కానీ నా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్కు కుల మతాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా, నా శక్తి వంచన లేకుండా ఖచ్చితంగా ఫలానా ఇది ఖచ్చితంగా అవసరం ఉంది అంటే నేను అక్కడ వెళ్ళి అక్కడ అవసరం ఉందా లేదా చూస్తాను. ఏ పార్టీకి సంబంధం లేదండి. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ, కుల మతాలతో కూడా సంబంధం లేకుండా మీరు కూడా మా దృష్టికి తీసుకురావచ్చు. ఫలానా ప్లేస్లో మీరు అక్కడ 4-5 వేసిండ్రు, ఫలానా ప్లేస్ ఒక్కటి వేసి అక్కడికి మొత్తం ఏరియాలో చాలా అదవుతుంది అని చెప్పి మీరు కూడా మా దృష్టికి. సార్ నాకు డైరెక్ట్ చెప్పిన దాంట్లో కూడా నేను ఓపెన్గా పేర్లే చెప్తున్నా. శివశక్తి నగర్ నౌక్ అని చెప్పింది, సంధ్యా శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఏరియాలో కూడా, మా ఏరియాలో పండ్లవుతులో ఐమాస్ లైట్లు కూడా అడిగితే చేస్తారు. రమాకాంత్ కమిషనర్ గారు ఎందుకో మరి కాంగ్రెస్ సంబంధించిన నాయకులకి ఎక్కువ వర్క్ చేస్తున్నారు. సార్ ఇందాకనే అన్నారు మీరు నవకాంత్ గారు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు, అనంత్ రెడ్డి గారు అని చెప్పిండ్రు. వాళ్ళంతా నాకు పాత మిత్రులే, చిరపరిచితులే. వాళ్ళని ఎందుకు చేయను? వాళ్ళకి అన్ని పనులు చేస్తూనే ఉన్నాను. అంటే ఇప్పుడు మనకు కార్పొరేషన్ పరిధిలో ఏదైతే ఉందో నా పరిధి దాటకుండా ఏవైతే ఇప్పుడు వాళ్ళు అనుకున్న చిన్న పనులు ఏవైతున్నాయో అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. వాళ్ళు ప్రత్యేకంగా నాకేం శత్రువులు గారు, వాళ్ళ కూడా నాకు మిత్రులే, పాతకాలం చిరకాల
మిత్రులే. కాకపోతే వాళ్ళు ఏంటంటే మేము మాజీలం కదా, మేము చెప్పింది తొందరగా జరగాలని అనుకుంటాం. కొద్దిగా నేను చేసే ప్రాసెస్లో కొద్దిగా లేట్ అవుతుండొచ్చు, కానీ ఖచ్చితంగా అందరికి కూడా ఏ నాయకుని కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని పార్టీల నాయకులతోటి సమతుల్యంతో వెళ్ళిపోతుంటాను, అట్లేం లేదండి. మార్నార్లో దాదాపు 40 మంది కాంట్రాక్టర్స్ ఉంటే మీరు అందులోకెళ్ళి ఒక నలుగురికి సెలెక్టివ్గా నలుగురికి మాత్రమే చేసిన వర్క్ బిల్స్ ఇస్తున్నారు, మిగతాలో చాలా మందికి ఇస్తలేరు ఎందుకో మరి అన్నట్టు చాలామంది ఏవో డౌట్స్ మాతోని వెలబుచ్చుతున్నారు. అసలు ఎందుకోసం అంటే ఎందుకు బిల్స్ ఇవ్వట్లేదు మీరు? మంచి క్వశ్చన్ సార్ ఇది. నాకు కూడా ఈ మధ్యకాలంలో చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను నేను. 40 మంది గౌరవ కాంట్రాక్టర్స్ ఉన్నారండి. దాదాపుగా చిన్న అనను పెద్ద అనను 40 మంది ఉన్నారండి. మా లెక్క ప్రకారం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఉంటుందండి. ఫస్ట్ మీరు, తర్వాత నేను అని ఉంటారు. కానీ ఇది మున్సిపల్ కార్పొరేషన్ కనుక మీతోటి నాకు అవసరం పడి ఒకటి అర్జెంట్ పని చేసుకుంటాను, ఆ రోజు ఎవరు చేయలేని పరిస్థితి, ఎవరో ఒకటి చేస్తారు. వాళ్ళకు ఒకవేళ 2 లక్షలు మీది ఒక పని ఉందండి, ఒక పండుగ ఉంది, నాకు ఫెస్టివల్, ఎవరు చేయమన్నారు, ఆ రోజు ఏం చేస్తాం, ఎవరో చేసేవాళ్ళని కొద్దిగా తొందర తీసుకొని నేను ఇస్తాను బాబు నీకు అని చెప్పి అది చేస్తాను. ఏ పరిస్థితులలో కూడా సార్ ఒకటి ఉంటుంది సార్, మీకు ఏదైతే ఆరోపణలు వచ్చినప్పుడు సమాధానం కూడా మీరు కూడా కొంతమంది ఎవరైనా అడిగినప్పుడు చెప్పాలి. ఒక క్యాష్ బుక్ ఉంటుంది సార్ దీనికి. మీకు 10 లక్షలు ఇచ్చినా మీరు ఆ సార్ నాకు అత్యంత ఆప్తుడు, ఆయనకు 30 లక్షలు ఇస్తా, దాంట్లో రాయాల్సిందే. ఒక క్యాష్ బుక్ అనేది ఉంటుందండి, ఒక క్యాష్ బుక్ అనేది ఉంటుంది. నేను ఈవెన్ లాస్ట్ టైము కొంత అమౌంట్ 4.5 crores 15th ఫైనాన్స్కి సంబంధించి వస్తే నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది, ఎట్లా ఇవ్వాలి ఏం కథ. పద్ధతి ప్రకారం ఇవ్వమని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పారు. పద్ధతి ఎక్కడ తప్పొద్దు, ఎవరికైనా నీ బంధువులు నా బంధువులు, నీ మిత్రులు నా మిత్రులు లేదు, కాంట్రాక్టర్లు అందరు సమానమే మనకు. కాంట్రాక్టర్లు అందరికీ చూసి జాగ్రత్తగా ఆ టైంను బట్టి ఫస్ట్ ఎవరు చేసారు, సెకండ్ ఎవరు చేసారు, మరి దాదాపుగా 2 కోట్లు 3 కోట్లు చేసిండ్రు లాస్ట్ ఇయర్. కానీ అంతకుముందు 1.5 కోటి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. 1 year బ్యాక్ 3 కోట్లు చేసిన వాళ్ళు ఉన్నారు, 2 years బ్యాక్ 1.5 crore చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకైతే ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇచ్చే క్రమంలో ఈ 3 కోట్లు చేసిన వాళ్ళకి ఇవ్వలేం కదా. సో సార్ ఒకటి సార్, పారదర్శకంగా ఉంటుంది. మీరు కూడా 100% మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మీరు చెప్పొచ్చు, మమ్మల్ని నమ్మండి. మా ఎమ్మెల్యే గారు ఏ చిన్న పని కూడా, నేను ఒక మనిషిని పంపిస్తున్న ఒక 5 లక్షలు బిల్లు ఉందంటే ఇచ్చేయని కూడా చెప్పలే, ఈ రోజు వరకు నాకు చెప్పలే. నేను అది చాలా సంతోషంగా భావిస్తాను. ఇంకా వేరే వాళ్ళు కొద్దిగా ఒకరిద్దరు ఎవరో చెప్తారు, కానీ ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకు చెప్పండి. సార్ నేను నలుగురే ఎందుకనంటే, ఒకటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాండిడేట్స్ అయి ఉండాలి, లేదంటే పర్సంటేజ్ ఎక్కువిస్తున్నారో ఏమో సార్. ఒకటి సార్, నేను చాలా కాలం నుంచి మయన్మార్లో ఉన్న క్రమంలో మీకు ఒకటి చెప్తున్నాను సార్. ఏదో ఒక రకంగా సార్, మా నాన్నగారు ఉన్నారనో లేకుంటే నా ఉద్యోగం రీత్యానో కానీ డబ్బుకు అంత కక్కుర్తిపడి, పర్సంటేజ్ల కొరకు కక్కుర్తిపడి ఇచ్చే స్థాయిలో, అంత నీచ స్థాయిలో దిగజారు లేను నేను. ఎందుకంటే సార్, ఈరోజు 10,000 ఇస్తే 10 లక్షలు ఇస్తే మీరు నాకేమి ఇస్తారో ఆ 10 లక్షలు ఇచ్చిన దాంతో నేను తీసుకొని ఆ స్థాయిలో, అంత నీచ స్థాయిలో లేను నేను కాదు. మా కార్యాలయంలో కూడా ఒకవేళ ఆ మధ్యకాలంలో నేను విన్నాను, అకౌంట్స్ వాళ్ళు కూడా ఎవరు కానీ పారదర్శకంగా ఉండాల్సిందే. ఏ రకంగా కూడా, ఏ పరిస్థితులలో కూడా, ఎటువంటి పరిస్థితులలో డబ్బును ఎక్కువ ఇస్తారు, పర్సంటేజ్ ఇస్తారనే ఉద్దేశంతో ఇవ్వడం అనేది ముందు కార్పొరేషన్ పరిధిలో అయితే జరగదు. అది వాళ్ళకు కూడా, అభియోగాలు చేసిన వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. నలుగురు కాదు 40 మంది ఉన్నారు, మీరు 20 members అన్నారు, నేను 40 members చెప్తున్నాను. ఈ 40 membersకు అందరికీ సర్దుబాటు చేసే క్రమంలో చాలా చాలా పనులు చేసి పెట్టిండ్రు. గతంలో ఉన్నటువంటి చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు 1 year లోపల చాలా పనులు చేసిండు, చాలా టెండర్లు కాల్ఫర్ చేసిండు, చాలా చేసిండు. వాళ్ళందరినీ ఇస్తూనే ఉన్నాం మనం. ఈరోజు కొన్ని ప్లేస్లలో ఎట్లయిపోయిందంటే, ఈ వార్డులో రోడ్డు లేకుండా లేదు అనేటట్టు చేసి పెట్టి విషయం ఎక్సలెంట్ సార్, మంచి వర్క్, చాలా ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, కమిషనర్ అందరూ కూడా బాగా చేసింది, చాలా ఎక్కువ చేసిండు. ఆనంద్ గౌడ్ గారు అప్పుడు చైర్మన్ ఉన్న 1 year క్రమంలో అది 2-3 సంవత్సరాలు కూడా చేయలేని పని 1 సంవత్సరంలో చేసిండు. సో వాటందరికీ పేమెంట్ ఇచ్చుకుంటూ రావాలి. దీంట్లో నాకు తెలిసి ఆనంద్ గౌడ్కి సంబంధించిన ఒక పర్సనల్ వ్యక్తి కూడా కొంత అమౌంట్ రావాలి, కానీ ఆనంద్ గౌడ్ కూడా ఎప్పుడు నాకు ఫోన్ చేసి అడగలే. ఎందుకంటే పరిస్థితి ఆయనకు తెలుసు. ఈ రోజు వరకు ఎమ్మెల్యే గారు కానీ, ఈ కింది స్థాయి లీడర్ ఎవరన్నా అనుకుంటారో మీరు, ఎవరైనా రెండో సెకండ్ కేటగిరీ, ఎవరు కూడా నా మీద ఎటువంటి బలవంతం లేదు. మీకు క్యాష్ బుక్లు కానీ, ఈ అమౌంట్ కానీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, దాంట్లో ఏం చేయడానికి రాదు. నా మీద మీరు ఇది అడిగినారు కదా మీరు నన్ను, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీ మీడియా పరంగా చెప్తున్నాను, మన క్యాష్ బుక్ ఉంటుంది, ఆ క్యాష్ బుక్లో ఎవరెవరికి ఎంత ఇచ్చిండో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈరోజు మీరు నాకు బంధువు అని చెప్పి, ఈరోజు నాకు మిత్రుడు అని చెప్పి, ఆయన పలానైనా నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అని, లేకుంటే ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందని అట్లా ఇవ్వడానికి లేదు. అట్లా చాలా ఫోన్లు ఉన్నాయి నాకు, కానీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి అడుగుకుంటున్నా, అన్నా వస్తాయన్నా
ఇస్తామన్నా వస్తాయి, ఇస్తాం. ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, ఏ పరిస్థితుల్లో డబ్బులు వస్తాయి. మన మైనర్ కార్పొరేషన్ ఇంకా చాలా ముందుకెళ్తుంది. ఇప్పుడున్న కాంట్రాక్టర్లు కూడా ఎవరు నర్వస్ కావాల్సిన అవసరం లేదు. నేను ప్రత్యేకంగా ఎవరికి కూడా ఈ డబ్బులు పెట్టుకోండి, లేకపోతే మీరు తీసుకోండి, నాకు మీకు ఇస్తే నాకు ఎక్కువ లాభం వస్తుంది అనే ఉద్దేశం ఎప్పుడు ఉండదు. చికెన్ వేస్టేజ్ ఎవరో ఒకరు టెండర్ ఇస్తారు, కానీ ఆ టెండర్ అమౌంట్ కూడా కట్టరు, నడుస్తుందంటారు సార్. ఇప్పుడు చికెన్ వేస్టేజ్ ఎవరైనా అమౌంట్ కట్టిందా? చికెన్ వేస్టేజ్ ఏమవుతుంది? నిజంగా అది కంపెనీకి పోతుందా, లేకపోతే ఎక్కడైనా చెరువులకు పంపిస్తున్నారా? సార్ నా దృష్టికి వచ్చింది అది చెరువులకు అని చెప్పి. చెరువులకు ఎక్కడ పోతుందని చూడలేదు, కంపెనీకి అవుతుందని మేము భావిస్తాము. గతంలో మార్చిలో అయినట్టుంది అది. మార్చిలో అయినప్పుడు కొద్దిగా మరి దానికి సంబంధించినటువంటి అమౌంట్ పేమెంట్, డౌన్ పేమెంట్ అటువంటివి ఏం కట్టినట్టుండు. తర్వాత వాళ్ళు కోట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ క్రమంలో ఇప్పుడు కరెక్ట్ ఒక 2 నెలలు అయితే అయిపోతుంది. ఏ పరిస్థితులలో ఫిబ్రవరి మార్చిలో నేను టెండర్ కాల్ఫర్ చేస్తాను. పారదర్శకంగా ఏ పరిస్థితులలో కూడా 50% అమౌంట్ కట్టాలా, మిగతా 50% చెక్కులు ఇవ్వాలా, ఎంతైనా కొన్ని ఓపెన్ యాక్షన్ పెడతాం అప్పుడు కూడా. కాకపోతే సేమ్ ఇది ఈ చికెన్ వేస్టేజ్ తర్వాత ఈ క్లాక్ టవర్కి సంబంధించిన షాప్ల వ్యవహారం కూడా అట్లే జరిగింది. పాడుకుంటూ పోవడము, ఆ రకంగా ఎంత అయితే ఉందో ఆ పరిధిని దాటి పాడడం జరిగింది. అవి కట్టలేని పరిస్థితి వచ్చే వరకు కోట్టుకోవడం జరిగింది. 100% గైడ్లైన్స్ ప్రకారమే రాబోయే రోజులలో ఫిబ్రవరిలో ఖచ్చితంగా చికెన్ వేస్ట్కి సంబంధించిన టెండర్ కాల్ఫర్ చేస్తాను. దాని పద్ధతి ప్రకారమే చేస్తాను. ఫస్ట్ అమౌంట్ మాకు కట్టిన తర్వాతనే వాళ్ళు టెండర్లో పాల్గొనడానికి ఉంటుంది. టెండర్ వచ్చిన వాళ్ళకు 100% మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఒకవేళ ఎక్కడైనా టెండర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా చెరువులకు అక్కడిక్కడ తీసుకుపోయినటువంటి మీ దృష్టికి వస్తే సో ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి, ఆ బండ్లు సీజ్ చేస్తాం, ఖచ్చితంగా అది చేస్తాం. మార్నింగ్ చూస్తే మా ఆర్టిక్ న్యూస్ గ్రూప్లోనే 5:30, 6 o'clock మాబ్నార్లో మొత్తం అంటే సోషల్ మీడియా వారియర్స్ తిరిగినప్పుడు అసలు ఎక్కడ కరెంట్ లేదంట. అంటే లైట్స్, స్ట్రీట్ లైట్స్ కానీ ఏవైతే మెయిన్గా మాబ్నార్ టౌన్లో ఉంటాయో అక్కడ లైట్స్ పడట్లేదు. ఫాగ్ కూడా బాగా రావడం వల్ల యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది. ఎందుకు అధికారులు అసలు అంటే ఒక ఏరియా కాదు, టోటల్ మాబ్నార్ మొత్తం మార్నింగ్ అసలు లైట్సే పడట్లేదు అంటే నైట్ మొత్తం ఇంత చీకటిగా ఉన్నదా అన్నట్టు ప్రశ్నిస్తారు. సార్ యాక్చువల్గా తమరికి వచ్చింది కరెక్టే ఉండొచ్చు. ఎందుకంటే మాది మొత్తం మాబ్నార్ మొత్తం ఒక టైమింగ్ ఉంటుందండి. ఓకే, ఆ టైం సెట్ చేసి పెడతారండి. ఆ టైంకు 6 o'clock కూడా ఆల్మోస్ట్ 6 o'clock కూడా చీకటి, కొద్ది మసక చీకటి, దానికి దగ్గర ఫాగ్ దీంట్లో చీకటిగా కనిపిస్తుంది. 6 o'clock టైమింగ్ ఉంది. నేను మా ఎలక్ట్రీషియన్స్ వాళ్ళకి చెప్పి, ఇంజనీర్లకు చెప్పి 6:30 వరకు చేపిస్తాను. ఈ మధ్యకాలంలో తిమ్మసాన్పల్లి రైల్వే గేట్ దగ్గర పోయేటప్పుడు మినిస్టర్ గారు చూసినట్టు అక్కడ 2 లైట్లు వేసినాయంట. అటు సైడ్ టైమింగ్ లేనప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఆన్ ఆఫ్ పెడతాం. మామూలుగా బాధ్యత గల పౌరులు ఎవరైనా బంద్ చేసుకుంటే పోతారు, ఆడ ఆన్ ఆఫ్ ఉంటుంది. సో అందరికీ కేబుల్ పోలేదు కనుక మీరు చెప్పినట్టుగా చీకట్లో ఉన్నారంటే 6 to 6 ఉంటుంది మాది. సో రాబోయే రోజుల్లో రేపే నేను మాట్లాడతాను. రేపు మార్నింగ్ చెప్పి 6:30 వరకు ఆ టైమింగ్ అది చేయమని చెప్తాను. సార్ చివరిగా నేను ఒక మాట అడగాలనుకున్నాను సార్. నేను 100% డెడికేటెడ్ పని చేసినా కూడా నా మీద 2 months బ్యాక్ ఎప్పుడో ఉన్న పైప్ లైన్లు వలిగిపోతే, వాటర్ ప్రాబ్లం అయితే అది అదృష్టానికో దురదృష్టానికో నాకు కూడా ముందు ఫ్యూచర్ భవిష్యత్తులో నాకు దాని మీద గ్రిప్ రావాలనే ఉద్దేశంతో ఏమో కానీ దసరాకు దీపావళికి ఖచ్చితంగా వాటర్ ప్రాబ్లం అయింది. పైప్ లైన్ బలిపోయింది సార్. నిరంతరము రాత్రింబగళ్ళు మా వాళ్ళు పర్యవేక్షణలు ఉన్నారు సార్. ఒక మోటారు 10 ఏళ్ళ తర్వాత ఖండం అని చెప్పి పక్కకు పడేస్తాం మనం. ఒక బస్సు, ఒక మోటార్ సైకిల్, ఒక కారు 15 సంవత్సరాల తర్వాత. అది 2013-14 వేసినటువంటి పైప్ లైన్. మరి ఈ రోజుకు 11 సంవత్సరాలు అయింది. అక్కడక్కడ కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో 2 సార్లు పైప్ లైన్ పోయింది. అది కరెక్ట్గా దసరా ముందు పోయింది, దీపావళి ముందు పోయింది. దీంట్లో కూడా ఏదైనా అప్పుడు బాగుండే ఇప్పుడు బాగాలేదంటే అప్పుడైనా ఇప్పుడైనా మోటార్లు ఖరాబ్ అయినప్పుడు, పైపులు వలిగిపోయినప్పుడు ఎవరి బాధ్యత, దాని లోపల ఎవరి బాధ్యత ఏముండదు. ఖచ్చితంగా రాత్రింబగళ్ళు కష్టపడి వితిన్ 2 daysలో మేము అది చేసినాం. ఎమ్మెల్యే గారు ప్రతిరోజు దసరా నుంచి, దసరాకు 4-5 రోజుల ముందు నుంచి దీపావళి అయిపోయే వరకు ప్రతిరోజు ఎమ్మెల్యే గారి ఫోన్ అంతకుముందు వస్తే ఏదో చెప్తాడు, సార్ చేద్దామని సంతోషంగా ఎత్తుతుంటే ఆ నెల రోజులు సార్ ఫోన్ ఎత్తాలంటే చాలా భయానక వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రతి ఫోన్ ఎత్తుతాడు కనుక మహబూబ్ నగర్లో ఉన్నటువంటి అందరి ఫోన్లు సారు ఎత్తుతాడు. వాటర్ ప్రాబ్లం, లైట్లు, శానిటేషన్, వేరే ఏం అడగారు. ఈ 3 చూడండి, మిగతా విషయాలు తర్వాత చూద్దాము. వాటర్ కాపాడండి మొదలు ప్రజలకు అని చెప్పిండు. దాంట్లో భాగంగా 2 times 2 పైపులు పోయినాయి, కొత్త పైపులు వేసినాం. ఇక ముందు అటువంటి పరిస్థితి రాకుండా నిరంతరం దాని మీద అది ఉంటుంది. కాకపోతే అప్పుడే చెప్పాలనుకున్నా, చాలా బాధాభరితమైనటువంటి దసరా దీపావళి అంటే పెద్ద ఫెస్టివల్. సో రాబోయే రోజుల్లో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా వాటర్ నిరంతరం అది చేస్తాం సార్. సార్ చివరిగా చెప్పండి, మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ వరకు
నేను కొద్దిగా వయసు రీత్యా పెద్దోన్నైనా కూడా కొంత అలసట చెందుతున్నా అని కొంతమంది అనుకుంటారు. అలసట అనేది లేనే లేదు నాకు. దానికి తోడు మా ఎమ్మెల్యే గారి స్పీడ్ ప్రకారం పరిగెత్తాలంటే చాలా కష్టంగా ఉంది, కానీ పరిగెత్తుతాను. సార్ వెంట పరిగెత్తాను. నిరంతరము కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతిదీ మార్నింగ్ 7:30, 8 మధ్యలో నేను అనుకుంటా బహుశా ఆ టైం నాకే కేటాయించుండే ఒకసారి 7:30 to 8:30 వాకింగ్ చేసే టైంలో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ప్రతి విషయం చాలా క్షుణ్ణంగా చాలా అధిగడుగుతాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏ పరిస్థితులలో కూడా ఈ 6 months కంప్లీట్ అయింది నాది. ఏ రోజు కూడా ఈ మనిషి వస్తున్నాడు ఈ పని చేసి పెట్టు అని, అది అవుతుందా కాదా, అది అయ్యేటట్టుంటే ఇమ్మీడియట్గా చేయాలి, కానట్టుంటే చేయదు. ఈ రోజు వరకు ఏ పరిస్థితులలో కూడా ఎవరు కూడా ఏ లీడర్ కూడా ఈ పని కావాలి చేయకపోతే అట్లెట్లవుతుంది, మేము ఇట్లెట్లవుతుంది, ఎందుకు చేయరు అది ఇది అటువంటిది మాత్రం నా మీద అంత ప్రెషర్ అయితే ఎప్పుడు రాలేదు. ఓవరాల్గా మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకందరికీ నా శక్తి వంచన లేకుండా ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చినటువంటి సూచనలు సలహాలను దృష్టిలో పెట్టుకొని నిరంతరం కష్టపడి నా చేతనైనంత వరకు నాకున్నది ఇంకొక 1 year సర్వీసు, ఆ సర్వీస్ మొత్తం మహబూబ్నగర్లోనే మీకు అందరికీ నేను సేవలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి తగ్గట్టుగానే మా గౌరవనీయులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు నిరంతరం నన్ను ప్రోత్సహిస్తూ అది చేస్తున్నాడు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడున్న ప్రజలకు కానీ ఎటువంటి మానసిక ఇబ్బంది కలగకుండా నేను ఖచ్చితంగా చేస్తానని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్.